వెల్కమ్ టు టీశాట్. టెట్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి అవేర్నెస్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2కి సంబంధించి సైన్స్ విభాగంలో ఉండేటటువంటి అంశాలేంటి, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా పెడగాజీ ఆఫ్ సైన్స్, దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటి, మరి సైన్స్ కాంటెంట్ని అదేవిధంగా మెథడాలజీని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మార్కులు అత్యధికంగా పొందేటటువంటి కోణంలో. అందరూ అనుకుంటున్నట్లుగా టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఇక్కడ టెట్కి సంబంధించి కనుక చూస్తే 150 మార్కుల పేపర్కి గాను 20 మార్కుల వెయిటేజ్ మనకు టీఆర్టీలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి టెట్లో అత్యధిక స్కోరు గనక మనం అచీవ్ చేయగలిగితే అది టీఆర్టీలో మనకు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ విజయావకాశాలను కూడా ప్రభావితం చేసేటందుకు అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు టెట్ రాసేటటువంటి కోణంలో కేవలం అర్హత పరీక్ష మాత్రమే అనేటటువంటి దృక్పథంలో కాకుండా దీనిని పూర్తిగా ఇది కూడా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదించేటటువంటి క్రమంలో ఒక సోపానంగా భావిస్తూ కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తూ దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో పేపర్ 2 విషయానికి వస్తే మనకు దీంట్లో మొత్తంగా 150 MCQs అనేవి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 150 మార్కులకు గాను పేపర్ 2 అనేది మనకు అందించడం జరుగుతుంది. సో దీంట్లో ఈ పేపర్ 2ని మొత్తము 5 సెక్షన్స్గా సబ్ డివైడ్ చేయడం అనేది జరిగింది. ప్రతి సెక్షన్కి కూడా మనకు 30 మార్కుల చొప్పున వెయిటేజ్ అనేది అందించడం జరిగింది. ఈక్వల్ వెయిటేజ్ అనేది అన్ని సెక్షన్లకు కూడా వర్తిస్తూ ఉంటాయి. మరి దీంట్లో ఒక్కొక్క సెక్షన్ వారీగా గనక మనం గమనిస్తే ఫస్ట్ సెక్షన్ అనేది మనకు సిడిపి అనేటటువంటి విభాగం కనిపిస్తూ ఉంది. దీన్నే మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటటువంటి ఆస్పెక్ట్గా చూస్తాం. సో ఈ విభాగం నుంచి మనకు 30 క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు చొప్పున దీనికి 30 మార్కుల వెయిటేజ్ అనేది కల్పించడం జరిగింది. ఇక సెక్షన్ 2 విభాగం గనక చూస్తే దీన్ని లాంగ్వేజ్ 1కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. దీంట్లో సుమారుగా 8 భాషల వరకు మనకు ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. అభ్యర్థి తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి భాషను కానివ్వండి, మాతృభాషకు సంబంధించినటువంటి భాషను కానివ్వండి, దీంట్లో ఎంపిక చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఆప్షనల్ విభాగంగా చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకు 30 MCQs ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 30 మార్కులు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ 30 మార్కులకు గాను 24 మార్కుల వరకు మనకు కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశాలలో క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక 6 మార్కుల విషయానికి వచ్చేసరికల్లా ఇది పెడగాగికల్ ఇష్యూస్ మీద ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ తెలుగు లాంగ్వేజ్ కనుక చూస్తే తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ 24 మార్కులకు అందుబాటులో ఉంటుంది. 6 మార్కులు దాన్ని టీచ్ చేసేటటువంటి అంశాల మీద క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక థర్డ్ సెక్షన్ విషయానికి వచ్చేసరికి మనకు దీన్ని లాంగ్వేజ్ 2 ఆస్పెక్ట్గా చెప్పుకోవచ్చు. సో ఈ లాంగ్వేజ్ 2 ఆస్పెక్ట్లో మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఒకటే భాష మాత్రమే ఉంటుంది. ఆప్షనల్ అనేది ఇక్కడ వర్తించదు. సో సెక్షన్ 2 విభాగంలో 8 భాషలలో ఏదైనా భాషను ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 3 విషయానికి వచ్చేసరికల్లా కేవలం ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంగ్లీష్కి సంబంధించి కూడా చూస్తే మనకు 30 MCQs అనేది పొందుపరచడం జరిగింది. వీటికి 30 మార్కులు అనేది ఇస్తూ ఉన్నారు. దీంట్లో కూడా చూస్తే 24 మార్కుల వరకు కాంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6 మార్కులకు సంబంధించి పెడగాగికల్ ఇష్యూస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ 4th విషయానికి వచ్చేసరికల్లా దీన్ని మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఇష్యూగా చూస్తాం. అంటే గణితపరమైనటువంటి అంశాలలో భాగంగా ఇక్కడ క్వశ్చన్స్ అందించడం అనేది జరుగుతుంది సైన్స్ విభాగం అభ్యర్థులకు అయితే. సో దీంట్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి చూస్తే 30 మార్కులు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా 24 మార్కుల కంటెంటు యాజ్ యూజువల్గా 6 మార్కులకు సంబంధించి మనకు పెడగాగికల్ ఇష్యూస్ అనేవి పొందుపరచడం జరిగింది.
దీని తర్వాత సెక్షన్ 5 విషయానికి గనక మనం చూస్తే దీన్ని సైన్స్ పరమైనటువంటి అంశాలలో భాగంగా క్వశ్చన్స్ని పొందుపరచడం జరుగుతుంది. దీనికి కూడా 30 మార్క్స్ వెయిటేజ్ అనేది అందించడం జరిగింది. దీంట్లో 24 మార్క్స్ కంటెంట్ పరమైనటువంటి అంశాలు, 6 మార్కులు పెడగాగికల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 2 అంశానికి వస్తే సెక్షన్ 4 మరియు సెక్షన్ 5కి సంబంధించి కొన్ని మార్పులతోటి దీన్ని సైన్స్ విభాగం అభ్యర్థులకు అదేవిధంగా సోషల్ స్టడీస్ అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి 1, 2, 3 సెక్షన్స్ 2 విభాగాలకు సంబంధించి కామన్ ఆస్పెక్ట్స్గా కనిపిస్తూ ఉండగా 4th, 5thలో మాత్రమే వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ సైన్స్ అభ్యర్థులకు 4th సెక్షన్ అనేది మ్యాథమెటిక్స్గా కనిపిస్తూ ఉంది, 5th సెక్షన్ అనేది సైన్స్ విభాగంగా కనిపిస్తూ ఉంటే ఇక్కడ సోషల్ స్టడీస్ అభ్యర్థులకు మాత్రము 4th, 5th రెండింట్లలోనూ కూడా సోషల్ స్టడీస్ ఇష్యూస్ మాత్రమే అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మ్యాథ్స్కి 30 మార్కులు, సైన్స్కి 30 మార్కులు మనకి ఇక్కడ 4th, 5th సెక్షన్స్కి కనిపిస్తూ ఉంటే సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఈ 4th సెక్షన్ అనేది ఎంటైర్లీ సోషల్ స్టడీస్గా కనిపిస్తూ ఉంది. దీనికి 60 మార్కుల వెయిటేజీని అందించడం జరిగింది. 60 మార్కులలో 48 మార్కులు కంటెంట్కి ప్లస్ 12 మార్కులు పెడగాగికల్ ఇష్యూస్కి అటాచ్ చేయడం అనేది, అలాట్ చేయడం అనేది జరిగింది. సో ఇదొక్కటే ఇక్కడ ప్రధానమైనటువంటి మార్పుగా మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో సైన్స్ విభాగానికి సంబంధించి చూస్తే అవుట్ ఆఫ్ 24 మార్క్స్లలో మనకు 12 మార్కులు అనేవి ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ ఇష్యూస్లలో కనిపిస్తూ ఉంటుంది. మరొక 6 మార్క్స్ అనేవి కెమిస్ట్రీ సంబంధించినటువంటి అంశాలు, ఇంకొక 6 మార్క్స్ అనేవి మనకు బయోసైన్స్ రిలేటెడ్ ఇష్యూస్లలో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక పెడగాగికల్ ఇష్యూస్కి సంబంధించి చూస్తే 6 మార్కులు మనకు టీచింగ్ ఆఫ్ సైన్స్ అనేటటువంటి అంశంలో భాగంగా ఇక్కడ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. మరి ఫిజికల్ సైన్స్ విభాగంలోని వారికి అదేవిధంగా బయోసైన్స్ రిలేటెడ్ అభ్యర్థులకు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అభ్యర్థులకు ఇక్కడ మెథడాలజీ పరమైనటువంటి అంశాలను కనుక చూసుకుంటే మ్యాథమెటిక్స్ విభాగంలో 6 మార్కులు, సైన్స్ విభాగంలో మరొక 6 మార్కులు, మొత్తం 12 మార్కులకు ఉంటూ ఉంది. మరి వీరు మ్యాథ్స్ పెడగాజీని చదవాల్సి వస్తుంది. టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీచింగ్ ఆఫ్ సైన్స్ రెండింటిని చదవాలి. టీచింగ్ ఆఫ్ సైన్స్లో తిరిగి ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ వాటికి ఒక రకమైనటువంటి పెడగాగికల్ మెథడ్స్ అనేవి ఉంటూ ఉండగా బయోలాజికల్ సైన్స్కి మరొక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ ఉంటూ ఉన్నాయి. మరి వీటిని కోఆర్డినేట్ చేసుకుంటూ చదివినట్లయితే దీన్ని కాస్త సులభంగానే మార్కులు పొందేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ టాపిక్ విషయానికి వస్తే నేచర్, స్కోప్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి అంశంగా ఇచ్చారు. ఇది మాత్రమే కాస్త సెపరేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. మిగిలిన సిలబస్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సారూప్యతలు ఉన్నటువంటి దృష్ట్యా తమకు ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టు లేదా తాము డిఎస్సిలో లేదా టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టులో ఏ మెథడాలజీ అంశంలో అయితే పోటీ పడుతున్నారో దానికి సంబంధించినటువంటి బుక్ని ప్రిపేర్ అవుతూ మిగిలినటువంటి ఇష్యూస్ని వీటితో కంపేర్ చేసుకుంటూ చదువుకున్నట్లయితే ఈ 12 మార్కులు కూడా అభ్యర్థులు సులభంగా పొందేటందుకు, సాధించేటందుకు అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు 1 by 1 మనము కంటెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అదేవిధంగా మెథడాలజీ అంశాలలో ఏ ఏ పాఠ్యాంశాలు మనకు వెరీ ఇంపార్టెంట్, వాటికి సంబంధించినటువంటి టెక్నిక్స్, స్ట్రాటజీస్ అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టెట్ పేపర్ 2 సైన్స్ సిలబస్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూస్తే దీంట్లో ముందుగానే చెప్పుకున్నాం సైన్స్ కంటెంట్కి 24 మార్క్స్ వెయిటేజ్ అనేది అందించడం జరిగింది. దీంట్లో 12 మార్కులు ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 6 మార్కులు మనకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలలో క్వశ్చన్స్ అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరొక 6 మార్క్స్ అనేవి మనకు బయోసైన్స్ రిలేటెడ్ ఇష్యూస్లలో క్వశ్చన్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఇక్కడ సైన్స్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ అంశాలలో న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు అనేటటువంటిది మొదటి టాపిక్గా కనిపిస్తూ ఉంది. దీంట్లో ఎయిర్, వాటర్, గాలి మరియు నీటికి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ గాలికి కూడా బరువు ఉంటుందని మనందరికీ తెలిసిందే. బరువు ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పీడనాన్ని కలుగజేస్తుందనేటటువంటి అంశము గమనించుకుంటే గాలికి సంబంధించినటువంటి పీడనాల ప్రభావాల మీద కూడా మనకు అనేకమైనటువంటి క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎయిర్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వాటర్కి సంబంధించి కనుక మనం గమనిస్తే నీటి కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలు కీలకంగా ఇక్కడ మనకు
మార్క్స్ గెయినింగ్లో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా హార్నెసింగ్ ఆఫ్ వాటర్, ఇక్కడ నీటికి సంబంధించినటువంటి సంరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, నీరు మనకు ఎలా లభ్యమవుతుంది, మరి అలా లభ్యమయ్యేటటువంటి నీటి వనరులలో తాగడానికి పనికి వచ్చేటటువంటి నీటి పరిమాణం ఎంత, మొత్తంగా నీరు ఏ ఏ రూపాలలో భూగోళం మీద ఎంత మొత్తంలో అందుబాటులో ఉంది, దాంట్లో తాగే నీటి యొక్క పర్సంటేజ్ ఎంత, మరి మిగిలిన రూపాలతో కంపేర్ చేస్తే తాగేటటువంటి నీటి యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో డ్రింకింగ్ వాటర్ని కన్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నీటి కాలుష్యాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అంశాలలో భాగంగా వీటిని చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే స్టేట్స్ ఆఫ్ వాటర్, నీటికి సంబంధించినటువంటి స్థితులు, ఇది ద్రవ స్థితిలో ఉండగలుగుతుంది, వాయు స్థితిలో ఉండగలుగుతుంది, అదేవిధంగా ఘన స్థితిలో కూడా ఉండగలుగుతున్నటువంటి పరిస్థితులలో మరి ఆయా స్థితులకు సంబంధించినటువంటి సహజమైనటువంటి ప్రక్రియలను కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే హార్డ్నెస్ ఆఫ్ వాటర్, అంటే నీటి కాఠిన్యతకు సంబంధించినటువంటి అంశంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. నీటి కాఠిన్యతకు సంబంధించి చూస్తే ఇక్కడ మనకు అసలు నీటికి కాఠిన్యత ఎలా ఏర్పడుతుంది, దానికి సంబంధించి ఆ కాఠిన్యతను తొలగించాలంటే ఏం చేయాలి, కాఠిన్యత వల్ల ఏ ఏ దుష్ప్రభావాలు కలిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి కోణంలో దీన్ని మనము అధ్యయనం చేయాల్సి వస్తుంది. నేలల్లో రకరకాలైనటువంటి నేలలు ఉన్నట్లుగానే ఆయా రకరకాలైనటువంటి నేలల్లో విభిన్న రకాలైనటువంటి లవణాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భంలో కొన్ని నిర్దిష్ట రకాలైనటువంటి లవణాలు నీటిలో కరిగినటువంటి పరిస్థితులలో దానికి కాఠిన్యత, హార్డ్నెస్ అనేది పెరిగేటందుకు అవకాశం ఉంది. ఏ నీటిలో అయితే సబ్బు కరిగి నురగను ఇవ్వదో ఆ జలంలో మనకు కాఠిన్యత ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. మరి కాఠిన్యత ఉన్నటువంటి వాటర్లో బట్టలు ఉతికినా లేకపోతే దాంతో స్నానం చేసినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది కనిపించదు. కాబట్టి ఆ కాఠిన్యతను వీలైనంతగా తగ్గించుకొని వాటిని మానవ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో దీన్ని మనము దానికి సంబంధించినటువంటి రీజన్స్, కారణాలకు సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది, రకాలకు సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది, పోగొట్టేటటువంటి కాఠిన్యతను పోగొట్టేటటువంటి చర్యల మీద కూడా మనము అధ్యయనం చేయాల్సి వస్తుంది. మార్క్స్ గెయినింగ్లో భాగంగా ఇవి మనకు అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత వాటర్ ప్రెషర్, అంటే ఇక్కడ నీటికి ఉండేటటువంటి ప్రెషర్, పీడనానికి సంబంధించి చూస్తే పార్శ్వపీడనమని, అధోపీడనమని, అదేవిధంగా ఊర్ధ్వపీడనం అనేటటువంటి కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి నీటికి ఉండేటటువంటి ఈ పీడనాల యొక్క ప్రభావాలు ఏంటి, వాటిని మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి సంబంధించినటువంటి అంశాలను, వాతావరణ పీడనానికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నిర్వచనంతో మొదలుపెట్టుకొని వాతావరణ పీడనం కలగచేసేటటువంటి ప్రభావాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పీడనంలో ఏ విధమైనటువంటి మార్పులు ఏర్పడేటందుకు అవకాశం ఉంటుంది, ఏ సందర్భాలలో మార్పులు ఏర్పడతాయి, ఆ మార్పుల వల్ల కలిగేటటువంటి కన్సీక్వెన్సెస్ ఏంటి, పర్యవసానాలు ఏంటి, ఈ కోణంలో దీన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనకు అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అడుగుతున్నటువంటి దరిమిల వీటిని మనం అలాగే నేర్చుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈజీగా వాటికి ఆన్సర్స్ ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో దీంట్లో మరొక అంశంగా మనకు ఎయిర్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. గాలికి ఉండేటటువంటి పీడనాన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని ప్రయోజనాలను పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పీడనం యొక్క ప్రభావాల మీద మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో దీంట్లో మనకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. దీన్ని మనము లోహాల యొక్క స్వచ్ఛతను కనుగొనేటటువంటి పరిస్థితుల్లో దీన్ని అధికంగా వాడడం అనేది జరుగుతుంది. దీని ఆధారంగానే పాలకు సంబంధించినటువంటి స్వచ్ఛతను కూడా ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి అప్లికేషన్ ఇష్యూస్ని కనుక మనము సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత పాస్కల్స్ ప్రిన్సిపల్ అని, అదేవిధంగా బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అని, వీటి మీద కూడా మనకు అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ పడేటందుకు అవకాశం ఉంది. ఇక్కడ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ని కనుక ఒకసారి మనం గమనిస్తే తుఫానుల సమయాలలో ఇక్కడ గుడిసెల పైకప్పు ప్రాంతాలు, గుడిసెల పైకప్పులు,
అదేవిధంగా చెట్లు తుఫాను గాలికి ఎగిరిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. భూమిలో నుంచి అవి పెకిలించి వేయబడి దూరంగా విసిరివేయబడేటటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో దానికి ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్గా మనకు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చూస్తే రోడ్ల మీద వేగంగా ప్రయాణించేటటువంటి వాహనాలకు కాస్త దూరంగా నిలబడమని చెప్తారు. ఎందుకు అంటే ఈ వాహనాలు వేగంగా పోయేటటువంటి క్రమంలో అక్కడ అది గాలి యొక్క వేగాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది, దాని యొక్క ఉపరితలాన్ని ఆనుకొని పక్క వైపులో ఆనుకొని. మరి అలాంటి పరిస్థితులలో గాలి వేగంగా వీచేటటువంటి పరిస్థితులలో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. మరి అక్కడ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతంలోకి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అధిక పీడన ప్రాంతం నుంచి గాలి వేగంగా వీచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాహనాలకు దగ్గరలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, మనుషుల్ని కావచ్చు, ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం అంటే వాహనం వైపుగా వీచేటటువంటి గాలి మనల్ని కూడా వెనుక నుంచి నెట్టివేసేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి ఆ కోణంలో అనేకమైనటువంటి ప్రమాదాలు ఏర్పడేటందుకు అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ ప్రిన్సిపల్ని సరిగా మనం అవగాహన చేసుకున్నట్లయితే దాన్ని మార్క్స్ గెయినర్గానే కాదు, రియల్ టైమ్ ఇన్సిడెంట్స్లలో వాటిని ఓవర్కమ్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంది. దీని తర్వాత ఇక్కడ ప్రవాహులకు సంబంధించినటువంటి ధర్మాల ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాల మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే మనము హైడ్రోమీటరు, బారోమీటర్కు సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ అంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఆధారంగానే వీటిని కూడా డిజైన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి వీటినే మనము ప్లవన సూత్రాలు అనేటటువంటి అంశంలో భాగంగా చూస్తాం. అంటే ఒక ప్రవాహిలో ఒక ఘన పదార్థము తేలాలా లేకపోతే మునగాల అనేటటువంటి అంశాలను ఈ లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ అనేది ప్లవన సూత్రాలు అనేటటువంటి అంశాల ఆధారంగా వాటిని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఓడలను తయారు చేసేటటువంటి సందర్భంలో కావచ్చు, జలాంతర్గాములను రూపొందించేటటువంటి సందర్భంలో కావచ్చు, ఈ సూత్రాలనే ఆధారంగా చేసుకొని వాటి యొక్క మెకానిజంని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్లవన సూత్రాలలో భాగంగా నీటి యొక్క సాంద్రతను అదేవిధంగా వస్తువుల యొక్క సాంద్రతను కంపేర్ చేసుకుంటూ వాటిని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలా చేస్తున్నాము దీన్ని అంటే ఒక వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో అది నీటిలో మునిగిపోయేటందుకు అవకాశం ఉంది. అంటే వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో అది నీటి కన్నా బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్వతహాగా నీటిలో మునిగేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక నిమ్మకాయను కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కన్నా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటి మీద తేలేటందుకు అవకాశం అనేది ఉంది. అదే ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయను కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే అధికంగా ఉంటుంది. కాబట్టి నీటిలో మునిగిపోయేటందుకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే కుళ్ళిన కోడిగుడ్లను ఏరివేసేటటువంటి క్రమంలో కూడా ఈ రకమైనటువంటి ప్రిన్సిపల్స్ మనకు అధికంగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఆ సందర్భంలో వీటిని మనము రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి లింక్ చేసుకుంటూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని తర్వాత మనం చూడాల్సింది స్పెసిఫిక్ గ్రావిటీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత మరొక అంశంగా మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది కనిపిస్తుంది. తల తన్యతకు సంబంధించినటువంటి అంశంగా ఇది మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రవాహులకు తలతన్యత బలాలు ఉంటాయి కాబట్టే వస్తువులను కావచ్చు, క్రిమి కీటకాలను కావచ్చు, నీటి యొక్క ఉపరితలం మీద స్వేచ్ఛగా విహరించగలిగేలా సంచరించగలిగేలా చేస్తాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూడాలి. అంటే ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, నీటి యొక్క ఉపరితలం మీద తిరగగలుగుతున్నాయి అంటే దానికి సంబంధించినటువంటి మెయిన్ రీజన్గా మనము సర్ఫేస్ టెన్షన్ని మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఈ అంశము అంటే ద్రవాల యొక్క ఉపరితలం అనేది సాగదీసినటువంటి రబ్బరు బ్యాండ్ మాదిరిగా ప్రవర్తిస్తుంది అనేటటువంటిది ఒక అంశంగా చెప్తాం. దీన్ని దేనికోసము అంటే ఈ సర్ఫేస్ టెన్షన్ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కోణంలో దీన్ని వాడుతూ ఉంటాం. సో ఇలా సాగదీసినటువంటి రబ్బరు బ్యాండ్ మాదిరిగా ప్రవర్తిస్తుంది కాబట్టి వాటికి సంబంధించి ఈ తేలికపాటి వస్తువులని దాని మీద నడవగలిగేలా చేసేటటువంటి అవకాశం ఉందని చెప్తాం. మరి సర్ఫేస్ టెన్షన్ తగ్గేటటువంటి పరిస్థితులు ఏంటి అంటే మనకు అక్కడ నీటికి ఏదైనా మలినాలను కనుక కలిపినట్లయితే వాటి యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గుతుంది. కాబట్టి అక్కడ మనకు ఆ జీవులు అనేవి మనకు
నీటిలో మునిగిపోయి నశించిపోయేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి ఈ క్రమంలో గాలి మరియు నీటికి సంబంధించినటువంటి వీటిని మనము ఫ్లూయిడ్స్ ప్రవాహులు అంటాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక టాపిక్గా మనకు అవర్ యూనివర్స్ అనేది కనిపిస్తుంది. సహజంగానే వీటిలలో మనకు స్వతసిద్ధమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. సోలార్ ఎక్లిప్స్ అంటే గ్రహణాలకు సంబంధించి, ల్యూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణానికి సంబంధించి, అదేవిధంగా నక్షత్ర రాశులు కాన్స్టలేషన్కి సంబంధించి, జోడియాక్ సైన్స్, అదేవిధంగా స్పేస్ ట్రావెల్ అంతరిక్ష యాత్రలకు సంబంధించినటువంటి అంశాలను దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబానికి సంబంధించినటువంటి భావనల మీద కూడా మనకు దీంట్లోంచి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ఉపగ్రహాలు అంటే నక్షత్రాల చుట్టూతా స్వతసిద్ధంగా గ్రహాలు అనేటటువంటివి తిరుగుతూ ఉంటే గ్రహాల చుట్టూతా తిరిగేటటువంటి ఖగోళ వస్తువుల్ని మనము ఇక్కడ ఉపగ్రహాలుగా పరిగణిస్తూ ఉన్నాం. ఆ కోణంలో భూమికి సంబంధించి చూస్తే సహజమైనటువంటి ఉపగ్రహంగా మనకు చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చంద్రుడి నుంచి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే మానవాళి అవసరాలకు ఉపయోగపడేటటువంటి ప్రయోజనాలు చాలా తక్కువగా ఉన్నాయి సహజ ఉపగ్రహం కాబట్టి. మరి మానవాళి యొక్క విస్తృత ప్రయోజనాలను ఆశిస్తూ మనం కృత్రిమ ఉపగ్రహాలను రూపొందించుకుంటూ వీటిని వాడుతూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులలో భూమి చుట్టూత తిరిగేటటువంటి ఈ సహజ సిద్ధమైనటువంటి ఉపగ్రహంగా చంద్రుడు కనిపిస్తూ ఉంటే కృత్రిమ ఉపగ్రహాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి వస్తుంది. దీని తర్వాత స్టార్స్ నక్షత్రాలు, కోమెట్స్ తోకచుక్కలు, ఎర్త్కి సంబంధించినటువంటి భౌతికపరమైనటువంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని అంశాలను గనక మనం గమనిస్తే ఇక్కడ సైన్స్ పాఠ్యాంశాలలో ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ అంశాలలో న్యాచురల్ ఫినామినాన్ సహజ దృగ్విషయాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మనకు మొదటగా లైట్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో కాంతికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. హౌ కెన్ వీ సీ ఆబ్జెక్ట్స్ మనం వస్తువులను ఏ విధంగా చూడగలుగుతాము అనే కోణం నుంచి మొదలుకొని ఇక్కడ నీడలు ఏర్పడడానికి గల కారణాలేంటి, అదేవిధంగా కాంతికి ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణాలను కూడా అధ్యయనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాంతి యొక్క పరావర్తనము, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ పరావర్తన నియమాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పరావర్తనం ఆధారంగా పనిచేసేటటువంటి వస్తువులుగా మనకు మిర్రర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనం చూసేటటువంటిది సహజంగా ప్లేన్ మిర్రర్ కనిపిస్తూ ఉంది. సో దీనిని ఆధారంగా చేసుకొని దాంట్లో ఏర్పడేటటువంటి ప్రతిబింబాల యొక్క లక్షణాలను మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. దాని తర్వాత వర్చువల్ ఇమేజెస్ మరియు రియల్ ఇమేజెస్లో రకాలుగా మనం చూస్తాం. మిథ్యా ప్రతిబింబాలు, నిజ ప్రతిబింబాలు అనేటటువంటి కోణంలో వీటిని అధ్యయనం చేయాల్సి వస్తుంది. తర్వాత పిన్ హోల్ కెమెరా, పెరిస్కోప్, అదేవిధంగా కెలడియోస్కోప్ అండ్ స్పెరికల్ మిర్రర్స్ అంటే వక్ర దర్పణాలు అనేటటువంటి కోణంలో వీటిని చూస్తాం. కాంతిని ఆధారంగా చేసుకొని పనిచేసేటటువంటి ఉపకరణాలుగా ఇక్కడ ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా ఈ ఉపకరణాలలో ఏర్పడేటటువంటి ప్రతిబింబాల యొక్క లక్షణాల మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేటందుకు అవకాశం ఉంటుంది. ఏ సందర్భంలో నిజ ప్రతిబింబం వస్తుంది, ఏ సందర్భంలో మిథ్యా ప్రతిబింబం వస్తుంది అనేటటువంటి కోణంలో దీన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఫెర్మాన్స్ ప్రిన్సిపల్, అదేవిధంగా అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఇక్కడ కాంతి పరావర్తనం యొక్క అనువర్తనాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఇదంతా ఒక లక్షణమైనటువంటి కాంతి లక్షణమైనటువంటి రిఫ్లెక్షన్కి సంబంధించిన అంశం కాగా మరొక లక్షణమైనటువంటి రిఫ్రాక్షన్ అంటే వక్రీభవనానికి సంబంధించినటువంటి అంశాన్ని అధ్యయనం చేయాలి. కాంతి ఒక తలంలో ప్రయాణిస్తూ అదే తలంలోకి వెనక్కి తిరిగితే పరావర్తనం అంటున్నాం. ఒక తలం నుంచి మరొక తలానికి ప్రయాణించేటటువంటి కోణంలో దాని యొక్క వేగంలో మార్పు కనుక ఏర్పడినట్లయితే అది రిఫ్రాక్షన్ రిలేటెడ్ ఇష్యూగా మనం చూడాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగానే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీనికి రిలేటెడ్గా చూస్తే స్నెల్స్ లా, ఈ అంశాలు మనకు రెగ్యులర్ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. వజ్రము అధికంగా ప్రకాశవంతంగా మెరియడానికి ప్రధాన కారణము దానికి అత్యధికంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడమే అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. దానికంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి వస్తువులు వజ్రం అంత ఎక్కువగా మెరిసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కారణాలను మనం అధికంగా గుర్తుంచుకోవాలి. దీనితో పాటుగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనము, దాని యొక్క అనువర్తనాలు, దీనితో పాటుగా
రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ ప్రిజమ్స్ అండ్ స్లాబ్స్, అంటే గాజుతో చేయబడినటువంటి పట్టకాల ద్వారా కాంతి ప్రయాణించేటటువంటి సందర్భంగా ఏం జరుగుతుందనేటటువంటి కోణాలను అధ్యయనం చేయాలి. వీటితో పాటు రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, వక్రతలాల ద్వారా లేదా వక్రతలాల వద్ద వక్రీభవనానికి సంబంధించినటువంటి అంశాలు, వీటినే మనము పుటాకార కటకము, కుంభాకార కటకాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాము. రిఫ్రాక్షన్ ఆధారంగా కటకాలు పనిచేస్తూ ఉంటే రిఫ్లెక్షన్ ఆధారంగా దర్పణాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ వేరియేషన్స్ని బేస్ చేసుకుంటూ కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో వీటిని పరిశీలించాల్సి వస్తుంది. దీని తర్వాత ఇమేజెస్ ఫార్మ్డ్ బై లెన్సెస్, అంటే కటకాల ద్వారా కాంతి ప్రయాణించేటటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి ఇమేజ్లు ప్రతిబింబాలు ఏర్పడేటందుకు అవకాశం ఉంది, వాటి యొక్క స్థానం ఏంటిది, వాటి యొక్క పరిమాణం ఎలా ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా, అదేవిధంగా అవి నిజ ప్రతిబింబాలా లేదా మిథ్యా ప్రతిబింబాలు అనేటటువంటి కోణంలో వస్తువు యొక్క స్థానాన్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ అడిగేటందుకు అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ మనకు డిస్క్రిప్టివ్ మోడ్లో అయితే అవసరం అవుతుంది, కానీ ఇక్కడ మనం కేవలం వస్తు స్థానాల ఆధారంగా ప్రతిబింబ స్థానాలు ఏ విధంగా మారుతున్నాయి అనేటటువంటి కోణంలో మాత్రమే వీటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక మరొక అంశంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ ఐ, మానవ నేత్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలన్నీ కూడా దీంట్లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. దీంట్లోనే మనము దృష్టి దోషాలకు సంబంధించినటువంటి అంశాలు, దృష్టిని అందించేటటువంటి కోణంలో మనకు ఏ ఏ అంశాలు దోహదపడుతున్నాయి, కంటిలోని ఏ ఏ భాగాలు మనకు ఉపయోగపడుతున్నాయి, వాటి యొక్క ధర్మాలేంటి, లక్షణాలేంటి, వీటికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ న్యాచురల్ ఫినామినాలో మరొక అంశంగా మనకు సౌండ్, ధ్వని అనేది కనిపిస్తుంది. ఇక్కడ ధ్వనికి సంబంధించినటువంటి జనకాలు లేదా ధ్వని వనరులకు సంబంధించినటువంటి అంశాలను చూడాల్సి ఉంటుంది. మనకు తీగ వాయిద్యాలని, అదేవిధంగా చర్మ వాయిద్యాలని, రకరకాల వాయిద్యాలు అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటుగా వస్తువులు కంపించినప్పుడు శబ్దం వెలువడుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఏ ఏ వస్తువుల నుంచి శబ్దాలు వెలువడినప్పుడు అవి ఏ ఏ తరంగాల రూపంలో ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణిస్తాయి అనేటటువంటి కోణంలో కూడా మనం వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రొడక్షన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్, శబ్దం ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, అది ఒక చోటు నుంచి మరొక చోటికి ఏ రూపాలలో ప్రయాణిస్తుంది అనేటటువంటి కోణము. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ ఇయర్, మానవుని యొక్క చెవి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా చెవి పనిచేయడంలో ఇమిడి ఉండేటటువంటి అంశాలు, దీనితో పాటుగా ధ్వనికి సంబంధించినటువంటి గుణాలు ఏంటి, దీంతోపాటు ఆడిటబుల్ రేంజ్, అంటే మనకి ఇక్కడ శబ్దాలన్నీ కూడా గమనిస్తే అధికమైనటువంటి శబ్దాలను మానవుని యొక్క చెవి వినలేదండి. కేవలము 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉన్నటువంటి పౌనఃపున్యాలను మాత్రమే మానవుని యొక్క చెవి గ్రహించగలుగుతుంది. కాబట్టి సో దీన్ని మనము శ్రవ్య అవధిగా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దీనికి ముందరున్నటువంటి లేదా తక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి మొత్తం కూడా పరశ్రావ్యాలుగా అనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత అతిధ్వనులు అనేవి మనకు ఉంటూ ఉంటాయి. ఈ అతిధ్వనులను కానివ్వండి, పరశ్రవ్యాలను కానివ్వండి మానవుని యొక్క చెవి ఐడెంటిఫై చేయలేదు. కేవలము శ్రవ్య అవధి పరిధిలో ఉన్నటువంటి ఈ పౌనఃపున్యాలను మాత్రమే చెవి వినగలుగుతుంది. దీని తర్వాత ఈ శబ్దాల యొక్క పరిమాణం పెరుగుతున్న కొద్దీ, తీవ్రత పెరుగుతున్న కొద్దీ సౌండ్ పొల్యూషన్ ఏ విధంగా పరిణామం చెందుతుంది, దీనికి సంబంధించినటువంటి దుష్ప్రభావాల మీద కూడా మనము అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సౌండ్ వేవ్స్, ధ్వని తరంగాలకు సంబంధించి ఈ ధ్వని తరంగాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటటువంటి కోణంలో మనకు క్వశ్చన్స్ అడిగేటందుకు అవకాశం ఉంది. ఇక్కడ గాలిలో అయితేనేమో ధ్వని అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తుందనేటటువంటి అంశాన్ని చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చర్మ వాయిద్యాలలో కానివ్వండి, తీగలలో కానివ్వండి, ఇక్కడ ధ్వని అనేది తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ వేరియేషన్ ఆధారంగా కూడా మనకు క్వశ్చన్స్ అడిగేటందుకు అవకాశం అనేది ఉంది. దీనితో పాటుగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్, అంటే లక్షణాల మీద అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ధ్వని యొక్క పరావర్తనానికి సంబంధించినటువంటి అంశాలను చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే మూవీ థియేటర్లలో ఈ మధ్యకాలంలో కనుక గమనిస్తే మోడర్నైజ్ చేస్తున్నట్లుగా మనం అనుకుంటున్నాం, కానీ ధ్వని అనేది అనేక రకమైనటువంటి తలాల మీద పతనం చెందినప్పుడు వెనుకకు మరలేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ధర్మం ఆధారంగా మనకు 1/10 సెకండ్స్ కాలంలో అదే ధ్వని తిరిగి మన చెవిని కనుక చేరినట్లయితే ఆ శబ్దాల యొక్క వేరియేషన్ని చెవి గుర్తించజాలదు. కాబట్టి శబ్దం యొక్క నాణ్యత తగ్గిపోయేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ కోణంలో శబ్ద కాలుష్యాన్ని కావచ్చు,
రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ప్రతిధ్వనిని తగ్గించేటటువంటి కోణాలను కావచ్చు మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది. ప్రతినాదం అనేటటువంటి మరొక ఇష్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనితో పాటుగా అల్ట్రాసోనిక్ సౌండ్స్ యొక్క ఉపయోగాల మీద కూడా మనకు అనేక సందర్భాల్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. అదేవిధంగా ధ్వనికి సంబంధించినటువంటి అంశాలలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, తంత్రి వాయిద్యాలని, చర్మ వాయిద్యాలని, ఇలాంటి రకరకాలైనటువంటి వాయిద్యాలు ఉన్నాయి. వాటి ద్వారా వచ్చేటటువంటి మ్యూజిక్ యొక్క లక్షణాలను కూడా మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఏవి చెవికి ఇంపుగా ఉంటాయి, ఏవి చెవికి కర్ణ కఠోరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా వచ్చేటటువంటి సందర్భంలో వాటికి ఏ రకమైనటువంటి అంశాలు అత్యధికంగా ప్రభావితం చూపించబోతున్నాయి, వీటన్నింటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక న్యాచురల్ ఫినామినాలో మరొక అంశంగా మనకు హీట్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని కాన్సెప్ట్స్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్. మనకు హీట్ అనేటటువంటిది ఉష్ణము అంటున్నాం. దీన్ని ఒక వస్తువును వేడి చేయడానికి మనం అందించాల్సింది ఉష్ణం కాగా, ఉష్ణాన్ని అందించిన తర్వాత ఏర్పడేటటువంటి ఫలితంగా మనము ఉష్ణోగ్రతను చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఉష్ణం అనేది ఒక కారకం కాగా మనకు ఉష్ణోగ్రత అనేది ఒక ఫలితంగా చెప్తూ ఉంటాం. మరి ఈ కోణంలో వీటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఉష్ణ సమతా స్థితి అంటాం. రెండు వ్యవస్థల యొక్క ఉష్ణోగ్రతలు గనక సమానంగా ఉంటే అవి రెండు కూడా ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని చెప్పేసి అంటాం. ఉష్ణ సమతా స్థితి ఏర్పడినప్పుడు ఆ రెండు వ్యవస్థల మధ్య ఎలాంటి ఉష్ణ ప్రసారం అనేది జరగదు. సో ఇక్కడ ఈ ఉష్ణ ప్రసారానికి సంబంధించినటువంటి అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి వస్తుంది. దీనితో పాటుగా మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి మాపనాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది. మనకు సెల్సియస్ మానమని, అదేవిధంగా కెల్విన్ మానమని, ఫారెన్ హీట్ మానం అనేటటువంటి మాపనలు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులలో వాటి మధ్యలో ఉండేటటువంటి కీ వేరియేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోణంలోనే ఆ మానాలను మాపనం చేసేటటువంటి మాపనలు, వీటిని థర్మామీటర్స్ అంటున్నాము. ఉష్ణ మాపనలు అనేటటువంటి కాన్సెప్ట్, వీటిలలో ఉండేటటువంటి కన్స్ట్రక్షన్ క్రైటీరియాని మనం అధ్యయనం చేయాలి. దీనితో పాటుగా స్పెసిఫిక్ హీట్ అంటే ఒక వస్తువుకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచడానికి ఎంత పరిమాణంలో ఉష్ణాన్ని అందజేయాలనేటటువంటి అంశాన్ని స్పెసిఫిక్ హీట్ అనేది మనకు వివరిస్తూ ఉంది. ఆ కోణంలో స్పెసిఫిక్ హీట్ అత్యధికంగా ఉన్నటువంటి వస్తువులు ఏంటి, మరి దానికి అత్యధికంగా స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి పరిస్థితులలో ఏ విధమైనటువంటి ప్రయోజనాలు మనకు కలుగుతున్నాయి, ఈ రకమైనటువంటి అప్లికేషన్స్ మీద మనం దృష్టి సారించాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ యొక్క అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్, దీని తర్వాత మెథడ్స్ ఆఫ్ మిక్చర్స్, అదేవిధంగా ఎవాపరేషన్. సో ఇక్కడ నీరు ఆవిరయ్యేటటువంటి సందర్భంగా కొన్ని మిశ్రమాలలోని అణుఘటకాలను వేరు చేసేటటువంటి ప్రక్రియగా దీన్ని మనం చూస్తాం. దీని తర్వాత కండెన్సేషన్, బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్, ఇవన్నీ నీటికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. నీరు ఏ ఉష్ణోగ్రతల వద్ద గడ్డగట్టేటటువంటి అవకాశం ఉంది, నీరు ఏ ఉష్ణోగ్రతల వద్ద ద్రవీభవనం చెందేటటువంటి అవకాశం ఉంది, నీరు ఏ ఉష్ణోగ్రతల వద్ద వాయుస్థితికి మారేటటువంటి అవకాశం ఉంది. ఈ అంశాల యొక్క అప్లికేషన్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వెడల్పాటి మూత ఉన్నటువంటి పాత్రతో కంపేర్ చేస్తే నారో ఓపెన్ ఉన్నటువంటి పాత్రలోని నీరు అక్కడ చాలా లేటుగా ఆవిరయ్యేటందుకు అవకాశం ఉంటుంది. ఏ ద్రవాల యొక్క ఉపరితల వైశాల్యం అయితే ఎక్కువగా ఉంటుందో అది ఆవిరయ్యేటటువంటి రేటును అధికంగా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో అప్లికేషన్ ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమాధానాలను కూడా మనము అదే ఓరియంటేషన్లో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దానికి అనుగుణంగానే మనల్ని మనం టెట్ పాఠ్యాంశాలలో భాగంగా సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సందర్భంగా మనం టీశాట్ ద్వారా అందించేటటువంటి ఈ పాఠ్యాంశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మీ ఇంటి వాతావరణంలోనే ఉంటూ చదువుకునేటటువంటి వీలు కల్పిస్తోంది టీశాట్. ఈ పాఠ్యాంశాల ద్వారా టెట్ విజయాలలో మీకు మరింత చేరువయ్యేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ రకమైనటువంటి ఓరియంటేషన్ కార్యక్రమాలను, అవగాహన కార్యక్రమాలను అందించేటటువంటి క్రమంలో రాబోయేటటువంటి వీడియోలలో టెట్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను మరింత వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.